మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు తరువు తరువు నెల్ల తడిపినటులై. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు తరువు తరువు నెల్ల తడిపినటులే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టి నీడిన ఎట్లే. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టి నీడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 227వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవత్ ప్రార్థన ఎంత గొప్పదంటే ఇది చేయమ్మా అది చేయమ్మా అని అమ్మవారికి చెప్పవలసిన అవసరం లేదు. ఏదో రూట్ మ్యాప్ వేసినట్టుగా ఇలా కర్ర పెట్టి చూపించక్కర్లేదు. ఈ కోరిక తీరాలి, దీని తర్వాత అది తీరాలి, దీని తర్వాత ఇది, మొత్తం మీద చివరికి మోక్షం కూడా రావాలి, ఇలా మొత్తం చెప్పక్కర్ల. పైగా ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవతను ఆశ్రయించాల్సిన పని లేదు. లోకంలో అయితే ఏ పని ఎవరి వల్ల అవుతుందో వాళ్ళనే ఆశ్రయించాలి. డబ్బు కావాలంటే డబ్బు ఉన్నవాడిని అడగాలి, చదువు కావాలంటే చదువు వచ్చిన వాళ్ళని అడగాలి, అధ్యాత్మ జ్ఞానం కావాలంటే అధ్యాత్మ జ్ఞానం ఉన్నవాళ్ళని అడగాలి, ఓ చదరంగం నేర్చుకోవాలంటే చదరంగం శిక్షణ శిబిరానికే వెళ్ళాలి. లోకంలో దేనికి దానికి విభాగాలు ఉంటాయి. విభాగం లేని ఒకటే భాగం అమ్మవారి యొక్క దయ, అదే భగవంతుడు. దానికి ఉదాహరణే ఈ ప్రార్థన. మరి 4 భాగాలు ఈ ప్రార్థన కొనసాగుతుంది. చెట్టు మొదట నీళ్లు చిలకరించిన చాలు. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే తరువు తరువు నెల్ల తడిపినట్టులే. మొత్తం చెట్టు అంతా తడిపేసినట్టే, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, చిగుళ్ళు అన్నీను. అంతేగాని ఎక్కి ఆకు ఆకు తడుపుతూ కూర్చోం కదా, దానికి ఒక వ్యవస్థ అక్కడ ఉంది. అలాగ సృష్టికి మూలమైనటువంటి అమ్మవారి యొక్క పాదాలు మనం ఆశ్రయిస్తే దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్లా పుష్టి నిడిని ఎట్లే. ఈ సృష్టి మొత్తానికి మనం పుష్టి కలిగించినట్టే. అంచేతను ఏ విజ్ఞప్తి ఏ దేని గురించిందైనా సరే భగవంతుని ముందు చేస్తే చాలు. దానికోసమే మనకి అభయాన్ని కలిగిస్తున్నాడు పరమాత్మ. దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ప్రారంభిస్తున్నాడు 16వ అధ్యాయాన్ని. షోడశోధ్యాయ దైవాసుర సంపద్ విభాగ యోగ. ప్రతి జీవిలోనూ, ముఖ్యంగా మనుషుల్లో మంచి గుణాలు కొన్ని ఉంటాయి, చెడ్డ గుణాలు కొన్ని ఉంటాయి. పూర్తిగా మంచి గుణాలే మూర్తిభవించిన వాడు దొరకడం ఎంత కష్టమో, పూర్తిగా చెడ్డ గుణాలే ఉన్నవాడు దొరకడం కూడా అంతే కష్టం. కానీ మనం పొరపాటున ఏం చేస్తామంటే మనకుండే రాగద్వేషాలను బట్టి ఒకళ్ళని ద్వేషించడం మొదలు పెడితే ఇంకెప్పుడు చెడ్డ గుణాల గురించి ఆలోచిస్తాం. వాడు ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేసి ఉండొచ్చు, మనకి చేసి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అవి లెక్కలోకి తీసుకో. అదే మళ్ళీ చిత్రం గమనించండి, వాళ్ళతో ఏదైనా మనకు ఒక ఒప్పందం జరిగితే, మళ్ళీ వాళ్ళకి ఏదో అనుకోకుండా వాళ్ళతో మనకి సఖ్యం ఏర్పడితే అప్పుడు మళ్ళీ మంచి గుణాలు బయటకు వస్తాయి. ఏదో అనుకున్నాం కానీ మనకి ఎంత చేశారు అంటాం. మరి ఇదివరకు ఏమైంది ఇది? అందుకే శంకరాచార్య జగన్ మిథ్య అని ఎందుకన్నారు అంటే, జగత్తులో ఏ భావము శాశ్వతం కాదు. మనం ఇప్పుడు ఏ భావంలో ఉన్నామో అది మంచిదే కాదా, దాన్ని ఏం చేసుకోవాలి, అది తెలుసుకుందిగా దైవ అసుర సంపద్ విభాగ యోగ. దైవీ సంపత్తి ఏమిటి, ఆసురీ సంపత్తి ఏమిటి? అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. కొన్ని గుణాలు వరుసగా. దైవీ గుణాలంటే ఏమిటో, దివ్యమైన గుణాలంటే ఏమిటో, ఏ గుణాలు ఉంటే మనం జీవితంలో ఆందోళన లేకుండా ఉండగలుగుతాము, నిజంగానే నవజీవితం వేదమైపోతుందో, వేణు నాదమైపోతుందో, ఆ లక్షణాలు చెబుతున్నాడు. అభయం, ముందు భయం లేకుండా ఉండగలగాలి. భయమే మహాపాపం, భయమే బలహీనత. భయం లేకుండా ఉండడమే బలం అన్నాడు వివేకానందుడు.
ఈ భయం వల్ల మనం అనేక రంగాల్లో దెబ్బతింటున్నాం. ముందు వ్యక్తిగత జీవితంలో రకరకాల గుడ్డి నమ్మకాల వల్ల భయం. అంతకంటే ఏదైనా ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? ఇదివరకు ఉద్యోగానికి ఒక శాశ్వతత్వం ఉండేది భారతదేశంలో. ఇక్కడ 2 శాశ్వతంగా ఉండేవి. ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయి అంటే ఆ బంధానికి తిరుగులేదు. ఒక్కసారి ప్రభుత్వోద్యోగం వచ్చింది అంటే ఇక తిరుగులేదు. ఇప్పుడు ఆ 3 ముళ్ళ బంధం అనేది ఇక్కడ కూడా 36 ముళ్ళు అవుతోంది, చిక్కుముళ్ళు అవుతోంది. ఇది కూడా దెబ్బతినేస్తోంది. ఇక ప్రభుత్వోద్యోగం ఉంటే కదా శాశ్వతత్వానికి ఎంతమందికి వస్తున్నాయి? అమెరికాలో ఈ 2 అశాశ్వతం, ఏదో ఈ భారతదేశంలో ఈ 2 శాశ్వతం అనేవారు. భారతదేశంలో కూడా అమెరికా పద్ధతి వచ్చేసింది. మరి మన వాళ్ళు ఎక్కువ అక్కడికి ఎడుతున్న కొద్దీ వచ్చినప్పుడల్లా ఆగస్టు సెప్టెంబర్ మాసాలు వారికి వేసవకాలం సెలవులు, మనకు ఆషాఢం జ్యేష్టం వారికి అవే. ఆషాఢం శ్రావణం, ఆషాఢం శ్రావణ మాసంలో ఇక్కడికి దిగుతారు పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ వేసుకొని, మేము ఈ నీళ్లు తాగం, మేము ఈ నీళ్లు తాగం అంటాను. అక్కడి నుంచి వాడు ఆ సంస్కృతిని కూడా దిగుమతి చేసి పట్టుకొస్తున్నాడు. ఇక ఇక్కడి నుంచి వీరెప్పుడో చూడడానికి వెళ్ళడం, వారికి మళ్ళీ అంటించడం, అక్కడ వారు ఇక్కడ సేవా కార్యక్రమాలు, దాంతోపాటుగా కొంత మంచి కొంత చెడ్డ అన్నీ వస్తాయి. ఇంకా సంస్కృతి వచ్చేస్తుంది. హైదరాబాద్ మరో అమెరికాలో తయారైపోయింది. శని వారాలు సెలవులు, శుభ్రంగా పడుకోవడం, లేవకపోవడం, 10 అయినా అవన్నీ వచ్చేసాయి. మామూలుగా కూడా హైదరాబాద్లో 10:30 అయితే కానీ కోట్లు తీయడం లేదు. చివరికి క్షౌరం చేయించుకునే కోట్లు కూడా 9 వరకు తీయడంలే. కొన్ని 9 ఎవరు క్షౌరం చేయించుకుంటారండి? పోయింది మొత్తం. అమెరికా పద్ధతి వచ్చేసింది. ఆ క్షౌరానికి ఒక సమయం ఏంటి, ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనే ధోరణి వచ్చేసింది. ఇవి రకరకాల వ్యామోహాల్లో పడ్డం వల్ల జీవితం పట్ల భయం. ఉద్యోగం శాశ్వతం కాదు, వివాహం శాశ్వతం కాదు, భయం పెరిగిపోయింది. అంచేతనే క్రమంగా వైరాగ్యం ద్వారా ఈ భయాన్ని జయించి అభయం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సత్వ సంశుద్ధి, మంచి గుణాలు కాస్త పెంచుకోవడం. సత్వం అంటే ఇక్కడ భావం కూడా, చిత్తశుద్ధి ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏది అనుకుంటున్నామో అదే మాట్లాడడం, వేరేది మాట్లాడద్దు. ఎవరినో మెప్పించడం కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఈ అనుకుంటున్న దాన్నే వారికి కూడా నచ్చే విధంగా చెబుతాం, కాస్త సౌమ్యంగా. వినకపోతే వెళ్ళవయ్యా అంటాం. ఎవడికెవడు ఏమి శాశ్వతం కాదు. ఎవరిని ఎంతమందిని కాకాపట్టినా మనకు యమధర్మరాజు 1 ఏడాది ఆయుర్దాయం ఏం పెంచడు. అంచేత లోపల ఉన్నదే బయటికి మాట్లాడాలి. మాట్లాడలేని పరిస్థితులు ఉంటే మౌనంగా ఉండాలి. మాట్లాడితే ప్రమాదం ఉంటే మౌనంగా ఉండాలి. అందుకని అబద్ధం చెప్పద్దు. మన లోపల ఒకటి ఉండగా అబద్ధం చెప్పి తర్వాత ఎవరో మనకి దగ్గర వాళ్ళు వచ్చింది అలా చెప్పకపోతే మరి పని అడవదంటే లోపల పీకేస్తూ ఉంటుంది. ఇదే అనారోగ్యాలకు కారణం. వెంటనే మధుమేహం, రక్తపోటు, వీలైతే గుండెపోటు మొదలైపోతుంది. ఏదో బజార్లో చూడండి, 2 వస్తువులు కొంటే 1 వస్తువు ఫ్రీ. మధుమేహము, రక్తపోటు ఉంటే గుండెపోటు ఫ్రీ. ఈ 2 వ్యాధులు ఉంటే ఆ వ్యాధి ఫ్రీ, ఉచితంగా వస్తుంది. అలా వచ్చేస్తాయి. జ్ఞానయోగ వ్యవస్థితి. క్రమంగా జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేయాలి మనం చదివే పుస్తకాల ద్వారా. ఎప్పుడూనండి 10 మందిలో కలిసిన, యాత్రలు చేసిన, క్షేత్రాలు తిరిగిరా రాని జ్ఞానం ఇంట్లో కూర్చుని ఒంటరిగా ఓ పుస్తకం చదువుకుంటూ వస్తుంది. ఇవాళ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన గ్రంథాలు, ఆధ్యాత్మికమైనటువంటి వికాసానికి సంబంధించినవి వందలు వస్తున్నాయి బజార్లోకి. ఎంతమంది చదువుతున్నాం? ఆ పుస్తకం కనుక ఏకాంతంగా చదవాలి. పుస్తకం చదవడంలో ఉండే ప్రయోజనం ఏమిటంటే ఎవరితోనో చర్చించడం కంటే ఆ చర్చించేటప్పుడు అహం కాస్త వచ్చేస్తుంది. ఎంతైనా నా మాట నెగ్గాలి. నేను ఈయన చదివాను, నా మాట వీడు కాదంటాడేమిటి, ఇది వచ్చేసి అడ్డగోలుగా వాదించడం మొదలు పెడతాం. అంచేది ఈ ఏదో కొంతవరకు ఈ చర్చలు ఏమైనా అవసరమైన ఎక్కువ పోకూడదు. అదే పుస్తకం చదువుతున్నాం అనుకోండి, మన లోపం మనకు కనిపిస్తుంది. తేడా గమనించండి. చర్చిస్తుంటే ఎదుటి వాళ్ళ లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పుస్తకం చదువుతుంటే మన లోపం మనకు కనపడుతుంది. మనం బాగుపడాలంటే ఎదుటి వాళ్ళ లోపాలు మనకు కనపడాలా, మన లోపం కనపడాలా? తెలుసు, మన లోపం కనపడితేనే దిద్దుకుంటా బాగుపడతాం. అంచేది ఒంటరిగా కూర్చుని పుస్తకం చదివితే అది చెబుతూ ఉంటుంది. అదే దానికేం పక్షపాతాలు ఏం లేవు కదా. వీడు కావాలని మనకి వ్యతిరేకంగా రాశాడు అని పుస్తకాన్ని అనలేం మనం. ఎందుకంటే ఆ రచయిత మన దృష్టిలో పెట్టుకు రాయడు.
లోకాన్ని అంతటా దృష్టిలో పెట్టుకుని వస్తాడు. అదే మాట్లాడే వ్యక్తి అనుకోండి, మాట్లాడే వ్యక్తి ఏదైనా మాట్లాడితే అదిగో నిన్న మా ఇంట్లో చూశాడు అదే చెప్పాడంటారు. ఆయనకి అవేం దృష్టిలో ఉండకపోవచ్చు, మామూలుగానే చెప్పవచ్చు. కానీ మనం అనుకుంటాం పుస్తకం అయితే ఆ ఇబ్బంది ఉండదు. అందుకని జ్ఞానయోగం పొందడం అంటే గ్రంథాల ద్వారా తత్వ విచారం చేసి జ్ఞానాన్ని పొందడం. జ్ఞానం అంటే ఒకటే లెక్క, భేదము లేకపోవటే జ్ఞానము, భేదము కలిగించుడే అజ్ఞానము. దేవుడు జీవుడు వేరన్నా, జీవుడు ప్రకృతి వేరన్నా, ఏది వేరు వేరు వేరన్నా అది అజ్ఞానమే. అన్నీ ఒకటే అన్నది ఒక్కటే జ్ఞానం. అభయం సత్వ సంశుద్ధికి జ్ఞానయోగ వ్యవస్థితికి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. దానం వీలైనంత సంపదలో మనకి ఎక్కువ ఉన్న దాన్ని దాన ధర్మాలకు వినియోగించాలి. ఇవాళ అవసరమైన సందర్భాలు సమాజంలో చాలా కనపడుతున్నాయి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉండేటి వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడగానే మనకు కలిగే ఆనందం, మన జీవితంలో మనం ఎన్ని దోశలు తిన్నా, ఎన్ని ఇడ్లీలు తిన్నా, ఎన్ని పిజ్జాలు తిన్నా, ఎన్ని బర్గర్లు తిన్నా, ఎన్ని జన్మలు స్త్రీ పురుష సౌఖ్యాలు అనుభవించినా మనకు కలగదు. అదే దానం వల్ల ప్రయోజనం. దమశ్చ అంటే బహిరింద్రియ నిగ్రహం. ఇది ఒక చిత్రమైన విషయం అండి, ప్రత్యేకించి యువతరం కోసం చెబుతున్నా. దమశ్చ అంటే బయటికి కనిపించే చేతులు, కాళ్ళు, నాలుక, కంటి చూపు, చెవులు వంటి వాటిని నిగ్రహించుకోవడం. ఇప్పుడు మనం ఇవాళ యువతరం చాలామంది చెవులో 2 తీగలు పెట్టుకుని పాటలు వింటున్నారు. ఈ తీగలు చెవులో ఉన్నంతసేపు బయట మాటలు ఏం వినపడడం లేదు కదా. అలాగే మనకి వినకూడని మాటలు వినపడినప్పుడు ఇవి పెట్టేసుకుంటే ఏమైంది నష్టం? అదే దము. అలాగే మనస్సులో ఏదో వస్తువు పట్ల కాంక్ష కలిగింది, అక్కడికి వెళ్ళేది కొనుక్కుందాం అనిపించింది, వెళ్లకుండా మన ఇంట్లో మనమే ఉండిపోతే బలవంతంగా కాళ్ళు చేతులు కదలకుండా ఉండిపోతే ఏమైంది? ఓ పూట అనిపిస్తుంది మనస్సులో వెళ్ళాలి, కొనాలి, వెళ్ళాలి, కొనాలి, తిరగాలి. అయినా సరే తలుపు బయట నుంచి తలుపేసేమని చెబుదాం. ఇదే దమం. ఈ ఇంద్రియాలని కొంచెం బలవంతంగా అయినా సరే నిగ్రహించుకోవడం. అవి అలా చేస్తే ఏమవుతుందంటే కాళ్ళు చేతులు కట్టినట్టుగా మనిషి అలా ఉండిపోతే కొంతసేపటికి మనస్సు కూడా శాంతిస్తుంది. వీడు ఎంత ప్రార్థించినా వీడేం లేవట్లేదురా, లాభం లేదు అని. కానీ మనస్సులో ఇలా కోరిక కలిగింది మొదలు తీరిపోవాలి కొంతమంది పద్ధతి అంతే. అందుకే జీవితంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఇరిటేషన్ అంటారు, ఆ ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అనుకున్నాం అయిపోవాలి. వీళ్ళు విచిత్రంగానండి, ఎవరైనా వస్తారని చెప్పారనుకోండి ఇంటికి కానీ ఎక్కడికైనా, వాళ్ళు రావడం ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా వీళ్ళు ఉండలేరు. ఏమిటో మాటికి వీధి గుమ్మం దగ్గరికి వెడతారు. ఎందుకు? అప్పుడు ఆయన ఎవడో వచ్చేవాడు, ఆయన వీధి గుమ్మం దగ్గరికి వచ్చే కాలం నుంచోడుగా, గంట కొడతాడుగా. రాలేదు నిజమే, రాకపోతే రానట్టే, నువ్వు వెడితే వస్తాడా? మన ఆత్రం ఇంకా ఏమైంది? రాకపోతే ఏం చేయాలి? అది చేస్తాం. ఆయనకో సమయం ఇచ్చా ఇంకో పని చేసుకుంటూ కూర్చుంటాం. లేదు ఓ పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాం, ఆయన వచ్చాక తలుపు తీస్తాం. రాలేదు, మంచిదా గంట మిగిలింది అనుకుంటాం. ఆయన రావడం, ఆయన ద్వారా మనకు కలిగే ప్రయోజనం, ఏదో ఆయన మన సాంగత్యం, దీన్ని చాలా ప్రధానంగా భావించి ఇక కాలుగాలని పిల్లిలాగా తిరుగుతున్నారంట. అందుకే పిల్లి కాలుగాలితే పిల్లి ఎలాగో తిరుగుతుంది, కాలుగాలితే ఇంకా ఎక్కువ తిరుగుతుంది ఆ మంట తగ్గించుకోవడానికి. అలా తిరుగుతూనే ఉంటారు. అంత అవసరం ఏమిటి? వాడు వస్తా అన్నవాడు వస్తాడు, వాడు వచ్చే వరకు నేను నా చోట్లోంచి లేవలసిన అవసరం లేదు, నేను ఇక్కడే కూర్చుంటా అని. ఇదే దమం అంటే కాళ్ళు చేతులు చెవులు కళ్ళు చూపులు మొదలైన వాటిని నిగ్రహించుకోవడం. ఏదో పదార్థం తినాలని రోడ్డు పక్కన ఎడుతున్నాం, ఓ మిరపకాయ బజ్జీలో పక్కనేవో ఈ పానీపూరీలు ఏవి ఉంటాయి. ఎలా ఉంటాయో తెలుసు. ఆ రోడ్డు పవిత్రం, ఆ మురుక్కాలు పవిత్రం, మంచినీళ్ళు పవిత్రం, వాడి చెయ్యి పరమ పవిత్రం, ఆ పెట్టిన డబ్బాలు అక్కడ పెట్టిన పీటలు అన్నీ పవిత్రం. ఇక అంతకంటే రోగాలకు ఇంకేం అక్కర్లేదు. మనకు అనిపిస్తుంది. అయినా సరే బండి అటు వెళ్లకుండా బలవంతంగా ఇటు తిప్పాడు. ఇలాగా 21 రోజుల పాటు బండి తిప్పేసి మనం తినద్దు పానీపూరి అని నిర్ణయించుకుంటే 22వ రోజున అసలు నీకు ఆ వాంఛే కలగదు. ఇదే దమహ. తర్వాత యజ్ఞశ్చ, ఏదో పూర్వకాలం చేసే సమిధలు దర్భలు వాటితో చేసే యజ్ఞాలు చేయలేకపోవచ్చు. కనీసం దైవ పూజ. నేను దేవుడికి దండం పెట్టుకోకుండా కాఫీ తాగను, ఒక నియమం పెట్టుకోలేమండి? అంత కష్టమా?
9ంటికి నిద్ర లేచినా సరే నేను దేవుడికి దండం పెట్టుకున్నాక స్నానం చేశాకే కాఫీ తాగుతాను నియమం పెట్టుకుంటే మర్నాడు నుంచి ఆ కాఫీ కోసమైనా 8ంటికి లేస్తాం, ఇంకో 10 రోజులు అయ్యాక 7ంటికి లేస్తాం, ఇంకో 10 రోజులు అయ్యాక 6ంటికి లేస్తాం. అయిపోయింది, జీవితం సరైపోయింది, మనం సరి చేసుకోవచ్చు. ఇదే యజ్ఞం. ఇప్పుడు యజ్ఞం అంటే అంతే, దైవ పూజ యజ్ఞం. అంతకు మించిన పెద్ద యజ్ఞాలు ఇప్పుడు అక్కర్లేదు. స్వాధ్యాయగా తన చదువు తాను చదువుకోవడం. పూర్వమైతే వేదం దీనికి అర్థంగా చెప్పేవారు. ఇప్పుడు స్వాధ్యాయ, నీ చదువేదో నువ్వు చదువుకో, ఏం చదువుతున్నావు అది చూసుకో, అనవసరపు రాజకీయాల్లో వేలెట్టకో. ఎక్కడో కేరళలో కిస్ ఆఫ్ లవ్ అని ఏదో జరిగిందా, అది ఆగిపోయిందా, దాని గురించి ఇక్కడ గొడవ అని సంబంధం ఉందండి అసలు? అక్కడ ఆగిపోతే ఇక్కడ ఎందుకండి ఉద్యమం? మేము చేసుకుంటాం, బహిరంగంగా ముద్దు పెట్టుకుంటాం, ఇదే పిచ్చి అవసరమా? అది చదువుకునే విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో మా భావాలు వ్యక్తం చేసే భావాలు ఇవే. మనం బయట ఏదో రోడ్డు మీద చేశారంటే ఊరేగింపు వేరే విషయం. విశ్వవిద్యాలయంలో బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటామని ఊరేగింప, అది దేనికి దారి తీస్తుంది? రేపొద్దున అన్నీ బహిరంగంగానే జరుగుతాయి, ఎవరు వద్దంటారు? ఇక అప్పుడు మనకి జంతువులకి మనకి భేదవేదన ఉందా? ఈ మాత్రం ఆలోచన చదువుకున్న వాళ్ళు లేదా? అసలు ఈ ఊరేగింపులు, ఈ బహిరంగమైన ముద్దులు చేసి చదువురాని వాళ్ళు ఏమనుకుంటారని వీళ్ళని ఈ మాత్రం ఆలోచన లేదా? చదువులో ఉన్నంతసేపు మన చదువు మనదే. ఈ ముద్దు పెట్టుకోవడం అనే దాని సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం, మన సంస్కృతిలో ఎంత మర్యాదగా దీన్ని ప్రవర్తింపజేశారు అంటే, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో ఒక గమ్మత్తైన మాట అంటాడు ఈ ముద్దు పెట్టుకోవడం గురించి. శకుంతలను దుష్యంతుడు ముద్దు పెట్టుకుందామని చూశాట, ఆ అమ్మాయి పక్కకి తిప్పుకుందిట సిగ్గుపడి. మరి ఎందుకంటే మరి ఇక్కడ విశ్వవిద్యాలయంలో చదువుకోలేదుగా శకుంతల, చదువురాని చోట పెరిగింది, మరి అందుకని పక్కకి తిప్పుకుంది. సరే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, దాంట్లో తప్పే ఉంది. అందుకే ఆయన కాస్త ఒయ్యారంగా ఇంకొంచెం ఆ చూపుకని దగ్గర పట్టుకుని ఇలా తిప్పెట్ట. అయినా అమ్మాయి దొరకలేదుట. అప్పుడు కాళిదాసు ఆ శ్లోకం రాస్తూ గమ్మత్తుగా, ఆయన ప్రయత్నించాడు కానీ ముద్దు పెట్టుకోలేకపోయాడు అనడానికి నా చుంబితం తు అంటాడు విచిత్రంగా. అంత మర్యాదగా చెప్తాడు. నా చుంబితం తు అంటాడు. చుంబితం అంటే ముద్దు పెట్టుకోబడింది, నా చుంబితం ముద్దు పెట్టుకోబడలేదు అని చివర తు అనే అక్షరంతో ముగించాడు. సరిగ్గా తు, నా చుంబితం తు. ఆ తు అన్నప్పుడు మూతి ఎలా ఉందో గమనించండి. ముద్దు పెట్టుకుందుకు సిద్ధమయ్యే భంగిమ అన్నట్టు, నా చుంబితం తు అని. ఇంత మర్యాదైన సాహిత్యం అన్నది. ఏమి ఇప్పుడు వాళ్ళు ప్రేయసీ ప్రియులు, భార్యాభర్తలు, మహారాజు అతని భార్య. ఆ ముద్దు పెట్టుకుని ఆ ముద్దు మీద 10 శ్లోకాలు రాస్తే అడిగేవాడెవడు? అవసరమైతే బొమ్మలేసి చూపించచ్చుగా, సమాజం చెడిపోదా? ఇది బాధ్యత గల రచనలు అలా ఉంటే, బాధ్యత గల మనుషులు అలా ఉంటారు. అందుకని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మా మీద మోరల్ పోలీసింగ్. ఎవరు రక్షణ కల్పించకపోతే, ఎవరూ మన అడిగేవాళ్ళు లేకపోతే మొత్తం అందరూ చెడిపోరా అండి? చెడిపోవడానికండి మనకి ఈ సమాజం. నా జీవితానికి నేనే బాధ్యత వహిస్తే మంచిది. నీ జీవితం గదిలో గడుపుకో, బయటకు వచ్చిన జీవితానికి సమాజం అంతా బాధ్యత వహించాలి. బయట చేస్తారంటే ఎలాగా? లైంగిక సంబంధమైన చర్యల్ని రేపు ఇంకా ముదిరిపోతుంది. నాకు ఇష్టమైందంటారు. ఇదే దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ. చదువుకునే దశలో ఉన్నంతసేపు ఎంతసేపు చదువే. ఇంకో మాట ఉండడానికి వీళ్ళ వేరే ఉద్యమాలు, వేరే ఊరేగింపులు అవి విశ్వవిద్యాలయాల్లో జరగకూడదు. అడ్డుకునేవాళ్ళు అడ్డుకుంటారు, చేసేవాళ్ళకి చేసే హక్కు ఉన్నప్పుడు అడ్డుకునే వాళ్ళకి అడ్డుకునే హక్కు ఉంటుంది. బాబు వాళ్ళు సంస్కృతిని కోరుకుంటున్నారు, మర్యాదను కోరుకుంటున్నారు, తప్పేముందండి? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. స్వాధ్యాయము తపః, ఇది ఆధ్యాత్మికంగా చేసే తపస్సుగాను చెప్పుకోవచ్చు, కష్టపడి పనిచేయడంగా కూడా చెప్పుకోవచ్చు. మనం చాలా సందర్భాల్లో తపస్సుకు అర్థం కష్టపడి పనిచేయడమే చెప్పుకున్నాం, లౌకిక జీవితంలో అంతే. అలాగే ఆధ్యాత్మికమైన తపస్సు కూడా ప్రయత్నం చేయాలి. భయంకరమైనటువంటి నిద్రాహారాలం అనే తపస్సు మనం చెయ్యలేం. దానికంటే ముందుది ధ్యానం. ఆ ధ్యానం కూడా ఏకాగ్రత ఒక వయస్సులో కుదరడం కష్టం, కొన్ని బంధాలు తెగితే కానీ అది కుదరదు. దానికంటే ముందుది నామస్మరణ. కాస్త పనికి మధ్యలో, మాటకి మధ్యలో నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏం అభ్యంతరమా? అదే తపస్సు. ఆర్జవం అంటే రుజువుగా, అంటే మనుషులతో సరళంగా హాయిగా సాదాసీదగా వ్యవహరించడం. అంతేకాదు రుజుత్వం అంటే రుజురేఖ, వంకర ఉండదు, ముక్కుసూటిగా. అంటే ఉన్నదేదో స్పష్టంగా, వంకర మాటలు, వెరిలౌక్యాలు, ఇతరులని మోసం చేయడం అలాంటి వద్దు. ఇవి దైవీ గుణ సంపత్తి. ఇవి కలిగి ఉండడమే శాస్త్రాలు చదువుకోవడానికి ప్రమాణం.
లేకపోతే ఏమవుతుందో ఎన్ని శాస్త్రాలు చదివి కూడా దండగా అయిపోతుంది. దాన్నే సంచి లాభం చిల్లు కూడదీయడం అంటారు. సంచితోటి మనం బాగా ఒక ఆవిడ కూరగాయలు మన బజార్కి వెళ్ళిందిట. ఓ సంచి నిండా ఏదో పిండి ఆడించుకొచ్చింది. ఆ సంచికి చిల్లు ఉంది, ఆవిడ చూసుకోవాలా. పిండి ఆడించుకొచ్చింది. వచ్చేటప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ పిండి ఆడించే మరలోనూ ఏదో కేజీ బియ్యం ఇచ్చింది ఇవిడ. దాన్ని పిండి ఆడించమంది మెత్తగా. ఆ అమ్మాయి ఏం చేసింది, పొరపాటుని ఈ కేజీతో పాటు ఇంకో కేజీ ఆడించిన బాపత ఏదో అక్కడ ఉంది, అది కూడా తెలియక ఇవిడ దాంట్లో పోసేసింది, ఇంకో అర కేజీ. ఆ అమ్మాయి ఆ తేడా చేసినప్పుడు పొరపాటు చేసిన యజమాని ఇవి చెప్పాలి. లేదమ్మా ఎవరిదో మా దాంట్లో పోస్తుంది చెప్పాలా, పోన్లే మనకు లాభం అనుకుంది. ఆ పిండి అందులో పోసింది, కేజీన్నర అయింది. సంచి లాభం అనుకుంటూ ఇంటికి వచ్చింది. ఆ సంచికి చిల్లు ఉంది, ఇవిడు చూసుకోరా. శుభ్రంగా అక్కడి నుంచి మన పూర్వం ఏమి ఆడవాళ్ళు వెళ్ళడానికి వాహనాలు ఏం లేవుగా నడిచి రావడమే. ఆ పిండి మర దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోగా దానికి కొంచెం చిల్లు ఉండి ఇవిడు చూసుకోకపోవడం వల్ల దారి పొడుగునా శుభ్రంగా ఏదో దారి చూపించడానికి గీత వేస్తారే, ఎవరైనా నాయకులు వాళ్ళు వస్తుంటే ముగ్గు జల్లేసి మున్సిపాలిటీ వాళ్ళు గీతలు గీస్తారు చూడండి ముగ్గుతోటి, అలా శుభ్రంగా బియ్య పిండి గీత ఆ పిండి మర దగ్గర నుంచి ఈవిడ ఇంటి వరకు పడింది. తెర ఇంటికి వచ్చాక చూసుకుంటే ఈవిడ సంచిలో పిండి అర కేజీ ఉంది. అర కేజీ లాభం కలిగింది కదా అని ఆవిడ అనుకుంటే కేజీ పిండి పోయింది. సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నారు. మనం ఈ దైవీ గుణాలు కనుక కలిగి ఉండకపోతే ఎంఏలు చదివినా, ఎంసీఏలు చదివినా, ఎంబీఏలు చదివినా, ఇంజనీరింగ్లు చేసినా, వైద్య వృత్తులు చేసినా, ఏం చేసినా సంచి లాభం చిల్లు కూడదీసినట్టే. ఇవాళ మత్తు పదార్థాల సేవనం విపరీతంగా పెరుగుతుంది. ఎంత చదివితే ఏం ఉపయోగం అండి? ఈ చదివిన సంపాదన, తల్లిదండ్రుల మీద ఇచ్చిన డబ్బు అన్నీ మత్తు పదార్థాలకే, మాదక ద్రవ్యాలకే పోయాయి. పైగా ఒకసారి అలవాటు పడ్డామంటే వదిలించుకోవడం కష్టం. అంచేత ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాటికి మనం లోను కాకూడదు. అటువంటి దురభ్యాసాలు లేకుండా ఉంటేనే ఈ చదివింది పనిచేస్తుంది. లేకపోతే పోయినట్టే గజస్నానం న్యాయం అంటారు. అందుకని ఏనుగు స్నానం చేస్తుందిట, గజస్నానం న్యాయం నిష్ఫలం అన్నమాట. ఏనుగు స్నానం చేసింది, దానికి నీళ్ళంటే బాగా ఇష్టం, అందుకని నీళ్ళలో దిగుతుంది. మావటివాడు మరి ఓసారి నీళ్ళలో దింపుతాడు, దింపకపోతే వీడితో సరం ఏమిటంటే ఏనుక్కి ఒళ్ళంతా పెద్ద ఒళ్ళు కదండి, బాగా పెద్ద పర్వతం అంత ఏనుగు కదా, దానికి కాళ్ళ మధ్యలో, తొడల మధ్యలో, మెడల మధ్యలో చర్మం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతల మధ్యలో చాలా గాలి, ఎండ సోకక దురదలు వస్తాయి. మనమేనా అదే నేర్చుకోవాలి. వీళ్ళ యువతరంలో ఎక్కువ భాగం లోపల ఉండేటువంటి వ్యాధులు ఎవరు సిగ్గుపడి చెప్పుకోవడం లేదు. చాలామందికి చర్మ వ్యాధులు వస్తున్నాయి. కారణం జీన్స్ ప్యాంట్. ఎక్కడ మినపరొట్టె మందాన్ని ఉంటుంది ఆ ప్యాంట్, మినపరొట్టె, కొయ్యి రొట్టె కూడాను. గాలి ఆడదు, ఎండ తగలదు, పైగా అది కిందకి ఏకంగా నేలనికి జీరాడుతూ ఏదో వెనక రాజకుమార్తెల పావడాల్లాగా. ఎందుకంత అవసరం ఏమిటి? ఆడపిల్లలు కూడా సున్నితమైన శరీరాలు ఆడపిల్లలవి. పరికిణి ఓణి ఉన్నా, చీర ఉన్నా శుభ్రంగా గాలి ఆడుతుంది. ఎందుకంటే చీరకి ఈ మెడ దగ్గర, ఈ నడుము దగ్గర, పాదాల దగ్గర కాస్త ఖాళీలు ఉంటాయి. అది పూర్తిగా కప్పినట్టు కాదు, పూర్తిగా విప్పినట్టు కాదు. భారతీయుల వేషధారణ, అందులో తెలుగువారి వేషధారణ. అదేదో వెనకటికి బైచరాజు వెంకటనాథుడు ఒక కవి అద్భుతంగా చెబుతాడు, చాలా చమత్కారంగా. ఘనతర గుర్జరీస్తన యుగ క్రియ గుఢముగాక, ద్రావిడీస్తన గతి తేటగాక, అరసాటకున ఆంధ్రవధూటి చొక్క పుంసను గవరీతి చెప్పవలే అంటాడు. కవిత్వం ఎలా ఉండాలంటే ఏదో గుజరాతీ స్త్రీలు రవికలు ధరిస్తారట. వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ వరకు మొత్తం కప్పేసారు, ఇంకేముంది అందం? అలా కప్పేయకూడదు, మరి అంత కప్పుదల అక్కర్లేదు. అలాగే కేరళ స్త్రీలు ఉంటారు, వీళ్ళిళ్ళు బంగారం కనబడాలి, రవికలు వేసుకోరట. అలా పూర్తిగా కప్పేయడము కాదయ్యా, పూర్తిగా ఏదో ప్రదర్శించడము కాదు, విప్పేసినట్టు ఉండకూడదయ్యా, తప్పది. అరచాటకును ఆంధ్రవధువుడి చొక్క పుంజనుగవరి ఇది చెప్పవలే అంటాడు. తెలుగువారి యొక్క కట్టుబొట్టు చూడండి మీరు. తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారో. మనకు పూర్వకాలం అమ్మాయిలు మనకు ఒక 30 ఏళ్ల క్రితం వరకు చక్కగా రవిక వేసుకుంటే గాలి ఆడుతుంది శుభ్రంగా, తగలవలసిన గాలి తగులుతుంది, ఎవరికి కలిగే వికారాలు కలగవు, చక్కగా అందంగా ఉంటారు. మన వేషధారణలో అంత గొప్పతనం ఉందండి.
అలా చెయ్యాలి. లేకపోతే ఒళ్ళంతా కప్పేసామంటే దురదలు వచ్చేస్తాయి. అలాగని విప్పుకు తిరిగితే అసభ్యత, లోకంతో ఇబ్బందులు వస్తాయి. ఈ అమ్మాయిల అబ్బాయిల్ని మీరెవరిని వీణ మీటినట్టుగా ఒక్కసారి మీటండి. వీళ్ళ ఇల్లు బంగారంగాను ఎంత పరిజ్ఞానము. ఒక్కొక్కరు ఒక్కో ఐరిస్టీన్లా కనపడతారు. నిజంగా నేనేదో వ్యంగ్యంగా అండాలి, అంత మహానుభావులు ఉన్నారు. ఇంత తెలివితేటల, ఇన్ని మార్కులు ఒకటే కాదు, శాస్త్రజ్ఞానం. అసలు ఆ యంత్రాలు వాళ్ళు ఉపయోగించే విధానం చూస్తే క్షణాల్లో ల్యాప్టాప్లు మార్చి పారేస్తూ ఉంటారు. అప్పగించిన ప్రాజెక్ట్ అరగంటలో పూర్తి చేసేస్తారు. ఇదంతా ఏమవుతుంది, గజస్నాన న్యాయంలాగా నిష్ఫలం అవుతుంది. అంటే ఏనుగు ఏం చేస్తూ నీళ్ళలో మునుగుతుంది. మామటివాడు ఒక గంట 2 గంటలు అయ్యాక బయటికి తీసుకొస్తాడు. కాస్త నీళ్ళలో మునిగి దానికి సైతుగా ఉంటుంది పాపం, సావరగా తీసుకొస్తాడు. తీసుకురాగానే దీనికి ఆ నీళ్ళల్లోంచి రావడం ఇష్టం లేక మళ్ళీ వాడు నీళ్ళలో పంపాలంటే ఏం చేయాలి, మళ్ళీ దుమ్ము పూసుకోవాలి. అందుకని తొండంతో దారిలో మట్టి రోడ్ దారిలో ఉన్న దుమ్ము తీసి పైన వేసుకుంటుంది. అయ్యే మళ్ళీ పాడైంది పో, వీడి దానికి అడగాలంటే వీడు వాళ్ళకి ఏమైనా గేదె గడ్డెట్టుకు అడగడానికి, ఏనుగు చచ్చిపోతాడు వాడు. అందుకని మళ్ళీ తోలేస్తాడు, దానికి అదే కావాలి. మళ్ళీ గట్టుకురాగానే మళ్ళీ దుమ్ము పోసుకుంటుంది, మళ్ళీ పంపిస్తాడు. ఇదే గజస్నాన న్యాయం అంటారు. ఏనుగు ఎన్నిసార్లు స్నానం చేసినా వృధా, ఎందుకంటే మళ్ళీ మట్టి పోసుకుంటుంది. మనం కూడా ఎంత చదువుకున్నా వృధా, ఎందుకంటే మళ్ళీ మట్టి పోసుకుంటాం. అలా మట్టి పోసుకోకుండా మాణిక్యాల్లాగా ఈ దేశపు యువతరం తయారై దేశ ప్రధానమంత్రి యొక్క ఆశలని నెరవేర్చుతారని కోరుతూ సెలవు.